చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలంటూ పిలుపునివ్వటం వివాదాస్పదంగా మారింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం, ధర్నాలకు పిలుపునిస్తే రైతులు రావటం లేదని, బీఆర్ఎస్ కార్యకర్తలే ఎక్కువగా ఉంటున్నారని బాల్క సుమన్ అన్నారు. అందుకే మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని, మందమరిలో జీఎం ఆఫీస్ తగలబెట్టాలని, హైదరాబాద్లో సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయాలని అన్నారు. అలాగే తమ నియోజకవర్గంలో ఉన్న రైల్వే లైన్స్ను కోసిపారేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతల సమావేశంలో సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్ల మీదకి నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు. మా వాళ్ళు 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందమరి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ కాల పెట్టురి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి గాలబెట్టి ఎవడు ఇయ్యడం పైసలు చూడు. గిది ఉండాలి రైతులు.